సగరి మగ ని సగరి పా గుడ్ ఈవినింగ్. ప్రస్తుతం నేను నేపాల్లో ఉన్నాను. నేపాల్ టూర్లో భాగంగా నేను వచ్చేసాను పోఖ్రా. నేపాల్లో చాలా బ్యూటిఫుల్ సిటీస్ ఉంటాయి, అందులో పోఖ్రా ఒకటి. ప్రత్యేకించి పోఖ్రాలో నైట్ లైఫ్ అద్భుతంగా ఉంటుంది, మనం చూడాలే కానీ అని చెప్పారనమాట. సో అక్కడికైనా వచ్చే ముందు, ఎక్స్ప్లోర్ చేసే ముందు కొన్ని విషయాలు కనుక్కుని అలా వస్తాం కదా. అప్పుడు నాకు చెప్పింది ఏంటంటే కొన్ని పర్టికులర్ ఏరియాస్ ఉంటాయి ఎక్కువ టూరిస్టులు వచ్చేటువంటివి. ఇక అక్కడ నైట్ లైఫ్ అయితే మొత్తం షాపులు ఉంటాయి, యాక్సెసరీస్ కావచ్చు, బట్టల షాపులు, అలాగే విలన్ క్లోత్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చల్లటి ప్రదేశాలు కదా, మిగతావన్నీ కూడా మనం హిమాలయాస్ దగ్గరికి అలా వెళ్తాం కాబట్టి. అండ్ దాంతోపాటుగా కొన్ని హ్యాండీక్రాఫ్ట్స్ కావచ్చు, ఆర్ట్స్, ఫుడ్, ఇలా రకరకాలుగా చాలా చాలా బాగుంటుందన్నారు. ప్రస్తుతం అదే స్ట్రీట్ దగ్గర నేను ఉన్నాను. ఇలా వెళ్తూ ఉంటే నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఏంటో తెలుసా? మంచి రెస్టారెంట్స్ అండి. అక్కడ పర్టికులర్గా నేపాలీ ట్రెడిషనల్ డాన్స్ అని చెప్పి పెట్టారు. బట్ ఇంత టైం అని కూడా ఉంది, 7 o'clock to 9:15 PM వరకు ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. వచ్చి ఫుడ్ తింటూ ఎంజాయ్ చేయొచ్చని. సో నాకు బాగా నచ్చింది. అంటే వాళ్ళ సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా ఇలా రెస్టారెంట్స్లో ఎవరైతే టూరిస్టులు ఎక్కువ వస్తూ ఉంటారో అలాంటి ప్లేసెస్లో పెడుతూ ఉన్నారు. అంటే తెలుస్తుంది ఇంకా నేపాలీ కల్చర్ ఎలా ఉంటుంది, వాళ్ళ డాన్స్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, ఇవన్నీ నాకు భలే నచ్చుతుంది. వాళ్ళు భలే కవర్ చేసుకుంటారు. శారీ కాదు కానీ ఫుల్ కవర్ అవుతుంది, చాలా బాగుంటుంది. మరి ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఏమంటారో మరి చూద్దాం. ప్రస్తుతం పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అయ్యాయట, ఆల్రెడీ 7:15. మరి మనం వెళ్ళిపోదాం లోపలికి. అలాగే ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. ఇక లేట్ ఎందుకు, కమ్ కమ్ కమ్. రెస్టారెంట్ లోపలికి మనం వచ్చేసాము. సీటింగ్ ఏరియా మొత్తం, ఈ స్పేస్ అంతా కూడా చాలా చాలా బాగుందండి. ఓపెన్ టాపే, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ ప్రతిరోజు జరుగుతాయట. ఆల్రెడీ స్టార్ట్ అయింది, అంటే 7 o'clockకే స్టార్ట్ అవుతుంది, 9:15 వరకు, 9:30 వరకు ఉంటుందట. సో మనం ఎంజాయ్ చేయొచ్చు. పాటలు పాడతారు, ట్రెడిషనల్ డాన్సెస్ వేస్తారు, కొన్ని పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. అంటే ఇక్కడ ఆర్ట్స్ అన్ని కూడా ఇప్పుడు కొంచెం వెరైటీగా ఉంది చూడండి. 3 అబ్బాయిలు చేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారండి డాన్స్ అయితే. అంటే వీళ్ళ కల్చర్, పర్టికులర్గా నేపాలీ ట్రెడిషనల్ డాన్సెస్ వీళ్ళు పెర్ఫామ్ చేసేదంతా కూడాను చిన్న స్టేజ్ లాగా ఒకటి అరేంజ్ చేశారు. అంతే, లోపల ఒక జస్ట్ రూమ్లా ఉంది. ఎవరైతే పెర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళు వస్తున్నారు, కొంతమంది డాన్సర్స్ పక్కన కూర్చున్నారు. ఇంకొకటి లైవ్ మ్యూజిక్, వాళ్ళు ఏం క్యాసెట్ లేకపోతే ఏదో ఆల్రెడీ మ్యూజిక్ పెట్టుకోవడం అలా ఏం చేయట్లేదు, లైవ్లో ఇక్కడ మ్యూజిక్ ప్లే చేస్తున్నారు. చాలా బాగుంది. బూమరాంగ్ రెస్టారెంట్లో ఇలా చాలా రెస్టారెంట్స్లో ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్ని ఈ విధంగా చూపిస్తున్నారు చాలా రెస్టారెంట్లు. అంటే డిఫరెంట్ స్టైల్స్ మనకు ఉంటాయి. నాకు రాగానే కొంచెం అనిపించింది, చూద్దాం అసలు ఎలా ఉంటుందో నేపాలీ వాళ్ళ ట్రెడిషనల్ డాన్స్ అని. ఇక్కడ ఏంటంటే ఏమైనా ఫుడ్ తింటూ కూడా హ్యాపీగా ఆ డాన్స్ని ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ మనం ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ అయితే చాలా బాగుంది తెలుసు. అమ్మాయిలు ఎంత ముద్దుగా ఉన్నారో, మొత్తం నీట్గా. మనకి మామూలుగానే ట్రెడిషనల్ అంటే భరతనాట్యం, కూచిపూడి వేసినప్పుడు మొత్తం అంతా ఇలా పెట్టుకుంటాం కదా మనం, అలాగే కంప్లీట్గా హెయిర్ అంతా పైకి ఇలా నాట్ వేసుకున్నారు. మళ్ళీ కింద పెద్ద జడ వచ్చింది. ఫుల్ ఎంతంటే కంప్లీట్గా కవర్ అయిపోయింది ఇక్కడ దాకా వాళ్ళ డ్రెస్సెస్. వాళ్ళు మీకు చూపిస్తాను చూడండి వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారనమాట. అంటే వాళ్ళ కల్చర్ని, వాళ్ళ ట్రెడిషన్ని కాపాడుకోవడంలో భాగంగా ఇలా ఎవరైతే
టూరిస్టులు వస్తూ ఉంటారో లేకపోతే ఇక్కడి వాళ్ళే కావచ్చు, పోఖరాలో కావచ్చు, నేపాలీస్ ఎవరైనా కూడా వచ్చినప్పుడు తెలుసుకుంటారు కదా ఇది మన కల్చరల్ డ్యాన్స్. దీన్ని నమ్ముకునే కొన్ని వేల కుటుంబాలు ఉంటాయండి. ఆ ట్రెడిషనల్ డ్యాన్స్ నమ్ముకునే ఉంటారు. అంటే తరతరాలుగా వాళ్ళకి అవే వచ్చు, ఇంకా వేరే ఉద్యోగం చేయలేరు పాపం వాళ్ళు. సో అలా వచ్చే డబ్బులతోనే వాళ్ళ లైఫ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో వీళ్ళకి టిప్స్ కూడా రైజ్ చేస్తున్నారు. ఒకవేళ టిప్ వేయాలనుకుంటే వేయచ్చు, బట్ నాకు కూడా ఇవ్వాలనిపిస్తుంది. ఎందుకంటే అవి మనం కాపాడుకోవాలి కదా. ఎక్కడ ఏ దేశం అయితే ఉంది, ఆర్ట్కి లిమిట్స్ ఉండవు, మ్యూజిక్కి లిమిట్స్ ఉండవు, అదైతే నాకు బాగా తెలుసు. సో అందుకనే ఎంకరేజ్ చేద్దాం. బట్ ఇంకా కొంచెం టైం ఉంది. 9:15 వరకు 2 hours 15 minutes కంటిన్యూగా ఏదో ఒక పర్ఫార్మెన్స్ ఉంటూనే ఉంటుందట. మనం ఇక్కడ ఉన్నంతసేపు మర్చిపోయాను ఆర్డర్ ఇవ్వాలి ఏదైనా, కొంచెం తిందాం, తింటూ మనం ఎంజాయ్ చేద్దాం. ఇక్కడ స్పెషల్స్ ఏమున్నాయి, ఎక్కువ టైం తీసుకోవద్దు, ఇంకా ఎక్స్ప్లోర్ చేయాల్సింది చాలా ఉంది కాబట్టి. ఫ్రైడ్ ఫిష్ నేపాలీ స్టైల్ అంట. నేపాలీ స్టైల్లో ఫిష్ ఫ్రై చేద్దాం. ఇదేంటో, మిగతావన్నీ నార్మల్గా మనకి అన్ని చోట్ల దొరికేవే ఉన్నాయి. ఇది బాగుంది, నేపాలీ స్టైల్లోనంట, విత్ టొమాటో ఆచార్. మంచి టొమాటో పచ్చడి ఇస్తానంట. చూద్దాం ఎలా ఉంటుందో. సో మచ్. మన మెను, మన ఫుడ్ వచ్చేసింది. ఇక్కడ స్పెషలే మోమోస్ కదా. నేపాల్ వచ్చి మోమోస్ తినకపోతే ఎలా, అందుకనే చికెన్ మోమోస్ చెప్పాను. అండ్ అలాగే నేపాలీ స్టైల్లో ఫిష్ ఫ్రై ఉంటుందండి, చాలా బాగుంటుందని చెప్పారు. నాకు టేస్ట్ చేయాలిగా మరి. టమాటో చట్నీ అంటే టమాటో ఆచార్ ఇస్తారని అన్నారు. సో ఇది టమాటో ఆచార్, నేపాలీ ఫ్రైడ్ ఫిష్, ఇది చికెన్ మోమోస్. ఇంకా లేట్ ఎందుకు, టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉందో. What is the dance performance you perform there? Is there any name for that? Just right now, like this all of this dance. Yes. This all of the dance is culture dance. Our name is culture dance. Nepali traditional dance. Yes, Nepali okay. Is there any particular name for that? Yeah, we have particular name of each and every dance with Okay. dance. Okay. Yes, first when we dance is our like Soroti dance. Soloti dance. Yes. And just right now which I have done like that's called our Bilbul Khali dance. Okay. Is this only work for you, or you study, or you do any other job? Sorry, pardon please. You do any other job, or this is only your job? Oh, this is only my job, yes. Okay. Part-time job. Part-time job. Okay. Yes. Full-time? No, I don't do full-time. Oh, okay. Part-time job. Part-time job. Yes. May I know how much money you get for this? In a month we only get 5,500, but yes, we could have tips. Achha, Yes, okay. we can get 5,500 Yes, for 1 month. Yeah, 1 month. But we Okay. can get tips in every day, like in it. Total? It depends on the tips, like how much we earn. Well, Yes, in festival we dance on more. okay. Perform more. We have more items like. Okay. Okay, is there any break for you? No, we don't have any break. You don't have any break? Yes, we have. We start from like 7 to 9:30. Continuously, it will go continuously. Then after, Oh my goodness. Where do you stay? here in Fulbari. Fulbari, okay. Yes. Pokhara only. Pokhara, yes, Pokhara. Okay. Fulbari. You're from? Sorry? You're from your native place? Oh, Nepal. Nepal. Nepali. Nepali. Very. Your dressing style is just awesome. Thank you. What kind of dress this? Is there any name for this? Yes, this is called a Dhaka. Dhaka the dress. Dhaka. Dhaka, yes. Yes. Thank you so Oh, much. thank you. There's something else you want to ask? Yes, I need some break and I will come to you. Sure. Okay, If fine. you have a question, then you can ask. Okay? Sure. Thank Thank you. you. Namaste. Yes. నేపాలీ స్టైల్లో ఫిష్ ఫ్రై. ఓ, ఎంత బాగా ఫ్రై అయిందో చూడండి, చాలా బాగా ఫ్రై అయింది.
ఎస్, ఇప్పుడు ఇంకా మోమోస్ ట్రై చేద్దాం. వావ్, చాలా బాగుందండి. చికెన్ మోమోస్ ఇవి చాలా మైల్డ్ ఉంది, అంటే ఎక్కువ మసాలాలు అలా ఏం లేదు. లోపల వేసిన స్టఫ్ చికెన్ ఏదైతే ఉందో చాలా చక్కగా దాన్ని బాగా ఉడకబెట్టారు తెలుస్తుంది. ఇదంతా కూడా మైదాతో చేస్తారు కదా, పైన షేపే భలే డిఫరెంట్గా ఉంటుంది. సూపర్. ఫిష్ చాలా బాగుంది, మసాలా చాలా లైట్గా వేశారు. వీళ్ళు ఎక్కువ స్పైసెస్ అవి తినరు, బాగుంది. బాగా స్పైసీగా కావాలని అడిగితే అప్పుడు అనమాట. అండ్ ఈ టమాటా చట్నీ ఉంది, ఎంత బాగుందో తెలుసా. ఆనియన్ వేశారు, ఆనియన్ టమాటో కొంచెం గార్లిక్ అవి వేశారు, చాలా బాగుంది. అంటే తాలింపు అవి ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్గా ఇలా చాలా బాగుంది ఇది. అసలు యాక్చువల్లీ నేను మోమోస్ వేరే దగ్గర ట్రై చేద్దాం అనుకున్నా, బట్ మా టీమ్ ఆర్డర్ చేశారు ఇక్కడ చూద్దాం ఎలా ఉందో చూద్దామని. అంటే సరే అనుకున్నా, టేస్ట్ చేస్తున్నా, చాలా బాగుంది. ఓ, ఇప్పుడు గ్రూప్ డాన్స్ చేస్తున్నారు, డాన్స్ పర్ఫార్మెన్స్ గ్రూప్, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. చూడండి, చాలా బాగుందండి ఫుడ్. మరి ముఖ్యంగా మోమోస్ అయితే చాలా సాఫ్ట్ ఉన్నాయి. మన దగ్గర కూడా దొరుకుతాయి కదా, స్పెషల్ ఏముందంటే స్పెషల్ ఉంది. ఏదైనా ఫుడ్ ఆ ప్రాంతంది అక్కడే స్పెషల్ అయితే అంటే ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. వాళ్ళు చేసే పద్ధతి కానీ అథెంటిక్ స్టైల్ ఉంటుంది కదా, అలాంటివి ఏ ప్లేస్కి వెళ్తే అక్కడే అలా దొరుకుతాయి అన్నమాట. మన దగ్గర దొరుకుతాయి మోమోస్, బాగా చేసేవి ఉంటాయి. నేను కూడా చాలా చోట్ల తిన్నాను, బట్ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అంటే తినడానికి చాలా కమ్మగా బాగుంది అని అనిపిస్తుంది అనమాట. వీళ్ళు తీసుకుని అంటే పైన టెక్స్చర్ ఇవి కూడా మరీ సాగినట్టుగా అలా ఏం లేదు, బాగుంది. నాకైతే టమాటో చట్నీ చాలా నచ్చింది. జస్ట్ చూడండి, చాలా బాగా ఉడికింది లోపల చికెన్. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొంచెం లెమన్ గ్రాస్ ఎక్కువ వాడతారు వీళ్ళు. అండ్ అలాగే కొంచెం పచ్చిమిర్చి వేశారు, ఆనియన్, పచ్చిమిర్చి, గార్లిక్, వెల్లుల్లి వేశారు. చికెన్ బాగా ఉడకబెట్టారు, దీన్ని ఉడికించి ఆ తర్వాత ఇట్లా మోమోస్లో చేశారు. మళ్ళీ ఆవిరికి మళ్ళీ ఉడకబెడతారు కదా, బాగుంది. ఒక 2-3 తింటే వాళ్ళు కడుపు నిండిపోతుంది అలా అనిపిస్తుంది. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చేసిన మంచి పని ఏంటో తెలుసా? ఫస్ట్ నేను మనీ ఎక్స్చేంజ్ చేసుకున్నానండి, ప్రాబ్లం అవ్వద్దు అని. మొత్తం 1388 రూపీస్ అయింది. ఎస్, 2000. ఫస్ట్ నేను చేసిన మంచి పని ఇదే. నోట్స్ అయితే తొందరగా ఎక్స్చేంజ్ చేసుకున్నాను. ఒక్కొక్క దగ్గర అంటే ఇండియన్ నోట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇండియన్ రూపీస్, కాకపోతే సేఫ్ సైడ్ అనమాట. స్ట్రీట్ షాపింగ్ కదా, కొంచెం అవసరం అవుతుందని చెప్పి చేశా ఇట్లా. అంబియన్స్ ఎంత బాగుందో తెలుసా, అంటే కొంచెం రిలాక్స్డ్ ఆ మోడ్లోకి వెళ్ళిపోతాం మనం వచ్చిన తర్వాత. అంటే కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అండి, అక్కడ ట్రెడిషన్స్ లేకపోతే అక్కడ కల్చర్ చూస్తే మళ్ళీ ముచ్చటేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా బాగున్నాయి. తను ఆ పర్ఫార్మెన్స్ చేసిన అబ్బాయి ఇలా వస్తే నేను జస్ట్ ఒకసారి రిక్వెస్ట్ చేశాము, ఒక 2 నిమిషాలు టైం ఇస్తారంటే తను వచ్చారు, చాలా చక్కగా మాట్లాడారు. వాళ్ళ గురించి అడిగే ప్రయత్నం చేశాను నేను. సో అసలు ఏంటి అంటే పార్ట్ టైం జాబ్ చేస్తారంట వీళ్ళు. 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు ఉంటారంట డాన్స్ వేయటానికి. ఇంకొకటి ఏంటంటే 7 నుంచి 9:15 వరకే వెళ్ళే టైం, ఆ టైంలోనే పర్ఫార్మెన్స్ చేస్తారు. ఒక డాన్స్ పర్ఫార్మెన్స్కి ఇంకో డాన్స్ పర్ఫార్మెన్స్కి మధ్యలో పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ డాన్స్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఒక పాట, తర్వాత మళ్ళీ డాన్స్, అలా కంటిన్యూగా ఈ 2 hours 15 minutes కంటిన్యూగా ఉంటుంది. వీళ్ళకి దీనికి నెలకి 5,500 రూపాయలు ఇస్తారటండి ఒక పర్సన్కి నెలకి. అలాగే ఇక్కడ టిప్స్ కూడా రైజ్ చేస్తున్నారు. అదేంటంటే వాళ్ళకి కొంచెం ఎంకరేజింగ్గా ఉండే విధంగా, ఇక్కడికి వచ్చిన టూరిస్టులు కావచ్చు, ఎవరైనా వస్తారు కదా క్లయింట్స్ ఇక్కడ రెస్టారెంట్కి, వాళ్ళు ఇవ్వచ్చు అనమాట. అలా వచ్చిన టిప్స్ కూడా వస్తాయి మాకు, బట్ బాగుంటుంది. ఇదైతే పార్ట్ టైం జాబ్ చేస్తున్నాము.
కంప్లీట్గా నేపాలీ ట్రెడిషనల్ డాన్స్ మాత్రమే ఇక్కడ వేస్తారట. అవే అందులోనూ మళ్ళీ కంటిన్యూగా ఉంటుంది మొత్తం మంత్ అంతా. సెలవులు ఉండవంట, సండేస్ ఉండవు, హాలిడేస్ సెలవులు ఉండవు, ఏమీ ఉండవు. మేము రోజు వస్తాము, బట్ వి ఎంజాయ్ అని చెప్తున్నారు. నిజంగానే చేసే వాళ్ళకేమో కానీ చూస్తుంటే మనకి భలే అనిపిస్తుంది, భలే ముచ్చటేస్తుంది చూస్తుంటే. ఇప్పుడు మామూలుగా మనకి కొన్ని డాన్సెస్ ఉంటాయి కదండి, క్లాసికల్ ఉంటాయి, అందులోనూ మళ్ళీ ఫోక్ అని, వెస్ట్రన్ అని ఇలా ఉంటాయో, ఇక్కడ పర్టికులర్గా ట్రెడిషనల్ డాన్సెస్ అనమాట. ఫోక్ చేస్తున్నారు, అలాగే వీళ్ళ ట్రెడిషనల్ డాన్స్ ఏదైతే ఉందో అవి చేస్తున్నారు. మీరు కనుక నేపాల్ వచ్చినప్పుడు పోఖ్రా రండి. పోఖ్రాలో చాలా బ్యూటిఫుల్ నైట్ లైఫ్ ఉంటుంది. ఇలా రెస్టారెంట్స్లో ఇలా డాన్స్ పర్ఫార్మెన్సెస్ అవి చేస్తారనమాట. బట్ ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. ఈ రెస్టారెంట్ ఏంటంటే బూమరాంగ్, 33 సంవత్సరాలు అయిందంటే ఇది పెట్టి. లేక్ సైడే ఉంటుంది మనకి ఇక్కడ. బ్యూటిఫుల్ అండ్ ఎక్సలెంట్ వెరీ ఫేమస్ లేక్ ఉంది, ఆ లేక్ సైడే ఉంటుంది రెస్టారెంట్. ఓపెన్ టాప్, హ్యాపీగా ఇలా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మా టీం అయితే వచ్చాము, చక్కగా డాన్స్ చూశాను, నేను మంచి ఫుడ్ అయితే టేస్ట్ చేశాను. మీరు కనుక పోఖ్రా వస్తే డెఫినెట్గా ఇక్కడికి వచ్చి ఈ క్లైమేట్ని కూడా ఎంజాయ్ చేయండి. భలేస్తున్నారు కదా. అలా చూస్తూనే ఉండిపోతాం, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. మొత్తానికి మీరు కనుక పోఖ్రా వస్తే డెఫినెట్గా ఇలా ట్రెడిషనల్ డాన్సెస్, నేపాలీ ట్రెడిషనల్ డాన్సెస్ వేసే ఆ రెస్టారెంట్స్ కావచ్చు, ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.